ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సొంత నియోజకవర్గంలోనే వర్ష షాకులు తగిలాయి. రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించకుండానే రద్దు చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యారాయన. అదే సమయంలో ఈ పర్యటనలోనే కూటమిలో విభేదాలు కూడా మరోసారి బయటపడ్డాయి. పవన్ కళ్యాణ్ శుక్రవారం పిఠాపురం రచ్చబండలో పాల్గొనాల్సి ఉంది. అయితే రైతులు, ఇతర వర్గాల ప్రజలు తమ సమస్యలపై నిరసన తెలిసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో కార్యక్రమాన్ని నిర్వహించకుండానే అర్ధాంతరంగా వెళ్లిపోయారు. మరోవైపు ఈ పర్యటనలో కూటమిలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. డిప్యూటీ సీఎం, పలు శాఖల మంత్రి హాజరయ్యే కార్యక్రమానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ గైర్హాజరయ్యారు. ఇక ఉప్పాడలో పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసిన టీటీడీ కళ్యాణ మండపం, సీతారాముల దేవాలయం శంకుస్థాపన శిల్పకళాకాలంలో సీఎం చంద్రబాబు పేరు కనిపించలేదు. శిలాఫలకంలో సీఎం చంద్రబాబు పేరు కనిపించలేదు. దీంతో టీడీపీ నేతలు బహిరంగంగానే అక్కడ అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. అదేవిధంగా టీడీపీకి న్యాయ వ్యవస్థపై ఉన్న పట్టు కూడా ఇందుకు ఉపకరించదని విమర్శకులు అంచనా. మరి ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వంలో అంతా మారి ఇష్టారాజ్యమై గిట్టని వారిపై, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై ఎడాపెడా తోచిన కేసులు పెడుతున్నారు. అంటే అదే మాట, రెడ్ బుక్ ఎఫెక్ట్ అంటున్నారు. ఏ పైశాచికత్వంపై ఇది ఎంతదాకా వెళ్ళిందంటే పోలీసు అధికారులు బలోపేతం స్థాయికి. సీనియర్ పోలీసు అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్టు సంచలనం సృష్టించింది విషయం తెలిసిందే. 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణంలో ఆధారాలతో పాటు పట్టుకోవడమే ఈయన చేసిన తప్పు. ఆ కక్షతోనే టీడీపీ తప్పుడు కేసుల అరెస్టుకు దిగజారిందని విశ్లేషకుల అంచనా. పీఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతలతో టచ్లో ఉన్నారని, వారికి సలహాలు ఇస్తున్నారని ఈనాడు ఒక కథనం వచ్చిన కొత్త కాలానికి ఆయనను అరెస్టు చేయడం గమనార్హం. స్వతంత్రంగా వ్యవహరిస్తామనుకున్న ముసుగులో ఈ వర్గానికి కొమ్ము కాస్తుండే మీడియా, రాజకీయ పార్టీ ఏకమై పాలన చేస్తే ఎంత ప్రమాదకరమో ఇదే ఉదాహరణ. పలానా వారిని ఇంకా అరెస్టు ఎందుకు చేయలేదంటూ సీఐడీ విచారణకు హాజరైన ఒక వైఎస్ఆర్సీపీ నేతను 2 గంటలే ప్రశ్నించారని ఎల్లో మీడియా వార్తలు ఇస్తుందంటే పాలకపక్షానికి వీరికి మధ్య ఉన్న లోపాయకారి అవగాహన ఏంటో ఇట్లే తెలిసిపోతుంది. డీజీపీ స్థాయి అధికారిని అరెస్టు చేసిన మీటింగ్ కూడా గమనించదగిందే. ఒకవైపు అమరావతిలో 44,000 ఎకరాలు అదనంగా తీసుకోవాలన్న కూటమి ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. విశాఖలో విలువైన భూములను పరిశ్రమల పేరుతో రూపాయికి అర్ధ రూపాయికి కట్టబెట్టడంపై పలు విమర్శలు ఉన్నాయి. 2 నెలల క్రితం రిజిస్టర్ అయిన వర్సా అనే కంపెనీకి ఏకంగా 3,000 కోట్ల విలువైన భూమి కేటాయించాలని తలపెట్టడం వివాదంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు యూరప్ నుంచి తిరిగి రాగానే అరెస్టులు జరగడం కూడా గమనార్హం. ప్రభుత్వం పరపతి కోల్పోతున్నప్పుడు ఇలాంటి డైవర్షన్ వ్యూహాలు అమలు చేయడంలో చంద్రబాబు దిట్టు. ఒకవైపు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ రెడ్ బుక్ ప్రయోగం, మరోవైపు చంద్రబాబు కుట్రలతో రాష్ట్రానికి నాశనం చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ఒక చిన్న ఘటన జరిగితే చాలు చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు ఆయనను సైకో అని, మరొకటని నీచమైన రీతిలో విమర్శలు చేసేవారు. ఇప్పుడు నమోదు అవుతున్న కేసులు, అరెస్టులు చూస్తే నైతిక పతనం ఎన్ని విధాలుగా ఉండవచ్చో ప్రపంచానికి చాటి చెబుతున్నట్లు కనిపిస్తుంది. చంద్రబాబు హయాంలో జరిగిన ఘటనలకు బదులుగా జగన్ అప్పట్లో పలువురు పోలీసు అధికారులపై కేసులు పెట్టేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఆ పని చేయలేదు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేసిన వ్యవహారంలో ఒక పోలీసు ఉన్నతాధికారి పాత్రపై పలు అభియోగాలు ఉన్నాయి. రాజకీయ కార్యక్రమాలలో పాల్గొన్నందుకు గాను ఆయనపై కేసు పెట్టి ఉండవచ్చు కదా, కానీ ఆ పని జగన్ ప్రభుత్వం చేయలేదు. ఇతర ఆరోపణలపై ఆయనను సస్పెండ్ చేసేనా చాలా పెద్ద గౌరవం జరిగినట్లు ప్రచారం చేశారు. ఆయన ఏకంగా టీడీపీ కొమ్ము కాయడమే కాకుండా రిటైలయ్యాక కుల స్తంభాల్లో పాల్గొంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.